ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఓవైపు టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే వారి స్ఫూర్తితో కింది స్థాయి నేతలు ఏకంగా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అందక ఛార్జీలు, పన్నులు, ధరల బాధలు ఎక్కువై ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే కూటమి పార్టీల నేతలు అరాచకాలకు, అవినీతికి పాల్పడుతూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. కూటమి సర్కారు ఏర్పడి 8 నెలలు కాకముందే అన్ని రంగాలలో విఫలం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు గుమ్మనూరు జయరాం. గత ఎన్నికల్లో టీడీపీలో చేరి కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం కలిగిన గుమ్మనూరు జయరాంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీలు సెటిల్మెంట్స్ చేస్తారని, దానికి రాని వారిని రైలు పట్టాలపై పడుకోబెట్టి సంతకాలు చేయించుకుంటారని ఆయనపై బలమైన ఆరోపణలు ఉన్నాయి. కొందరు రహస్యంగా ఇచ్చిన సమాచారం మేరకు మీడియాలో కూడా ఇటీవల కథనాలు కూడా వచ్చాయి. మీడియా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాత్రం తనదైన శైలిలో మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ ఆయన పబ్లిక్ గా బెదిరించారు. ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారా, మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా, నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. ఇలాంటి బెదిరింపులు ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతారు. పట్టాల మీద పడుకోబెడతా, అన్నీ చేసొచ్చాను, నాకేం భయం లేదు అని అంటోంది సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. గుమ్మనూరు జయరాం ఒక్కడే కాదు, కూటమి పార్టీల నేతల్లో పలువురు ప్రతి చోట నిత్యం ఏదో ఒక అల్లరి చేస్తూ ప్రజలను భయపెడుతూనే ఉన్నారు. ఈ మధ్య ఓ మైనారిటీ వ్యక్తిపై దాడి చేసిన ఇతని పేరు రాయల్ మధు. అనంతపురం నగరంలో టీడీపీ నేతగా చలామణి అవుతున్న ఈయన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు ముఖ్య అనుచరుడు. ఓ పనిపై రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న వ్యక్తిని బెదిరించి దాడి చేశాడు. ఇంత జరిగినప్పటికీ టీడీపీ నేత రాయల్ మధుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. శివమాల ధారణ ధరించిన ఆటో డ్రైవర్ పై దాడి చేసిన ఈ వ్యక్తి టీడీపీ నేత దాదా ఖలందర్. ఇతను మంత్రి సవిత అనుచరుడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఫ్లెక్సీకి ఆటో అడ్డు పెట్టాడన్న కారణంతో ఆటో డ్రైవర్ బలిజి శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేశారు టీడీపీ నేత దాదా ఖలందర్. పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార కూటమి పార్టీల నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. బాహాటంగానే దాడులకు తెగబడుతున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. దాడి చేసిన వారిని వదిలే బాధితులపైనే కేసులు పెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. గుంతకల్లు మండలం చింతాలాంపల్లిలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకున్నారు. బట్టలు విప్పి దాడికి పాల్పడ్డారు. టీడీపీ కూటమి బరితెగింపు వ్యవహారాలపై ఎవరూ మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని పోలీసులే బెదిరించడం వివాదానికి దారితీస్తోంది. పోలీసులు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు వేసుకోవాలని విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తం మీద టీడీపీ కూటమి ప్రభుత్వంలో పోలీసుల పరువు బజారున పడుతోంది. చట్టాన్ని రక్షించి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పచ్చ పార్టీ నేతల సేవలో తరిస్తున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం, ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నట్లుగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క సంక్షేమ పథకాల అమలు కాక నిత్యావసరాల ధరలు పెరిగిపోయి, విద్యుత్ ఛార్జీలు పెరిగి, పన్నులు పెరిగి నానా ఇబ్బందులు పడుతుంటే మరో పక్క కూటమి నేతలు దౌర్జన్యాలు పెరిగిపోయి అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి పాలన మీద ఇంత దిగజారిపోయిందనే విమర్శలకు లెక్కే లేదు.